సో ఈ ప్లేస్లో కూడా ఇప్పుడే డిస్ట్రిబ్యూషన్ అయింది. సో సార్తో మనం మాట్లాడదాం. హాయ్ సార్. హలో, మీ పేరు? నా పేరు బానయ్య. బానయ్య సార్. సార్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 38 years అవుతుంది సర్వీస్. ఓకే. సో డిస్ట్రిబ్యూషన్ చేసారు కదా సార్, అంటే ఎట్లా చేస్తారు, ఏ ప్రాసెస్లో చేస్తారు? అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు ఫస్ట్ డ్యూటీకి రాగానే అందరూ మాస్టర్ పడతారు 7 o'clock. పడ్డ తర్వాత అందరు కలెక్ట్ అయ్యి ఇక్కడ ఒక పాయింట్ కాడికి వస్తారు. ఓకే. వచ్చిన తర్వాత ఎవరెవరిని ఏ వర్క్ అలాట్ చేయాలని వాళ్ళందరినీ అలాట్ చేస్తాం. వర్క్ అలాట్మెంట్ ఓకే చేసిన తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ అక్కడ సర్దార్ ఉంటాడు. సర్దార్ ఇక్కడ కూడా పనులు తెలుసుకుంటారు. సర్దార్ దగ్గరికి వెళ్ళి ఓకే తెలుసుకొని వాళ్ళ వర్క్స్ ఏమేమి ఉన్నాయో మళ్ళీ సర్దార్ అంటే మైనింగ్ సర్దార్. ఓకే. సూపర్వైజర్. ఓకే. సూపర్వైజర్ని కలిసి వాళ్ళు అక్కడ పోయిన తర్వాత అక్కడ సేఫ్గా ఉందా లేదా చూసుకొని అప్పుడు సర్దార్ పని చెప్పిన తర్వాత వాళ్ళు పనులు చేసుకుంటారు. ఓకే. అంటే మీరు మంచిగా పని చేపిస్తారంట సార్. ఎట్లా పని చేపిస్తారు మీరు? మంచిగా పని చేయించడం అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మంచిగా పని చేయగలుగుతాం కానీ మంచిగా పని చేసే అయితే లేదా? ఎందుకంటే అంత చదువుకున్న వాళ్ళు వచ్చిండ్రు, సరిగా పని చేయడం లేదు. వాళ్ళు ఏమన్నంటే అసలు అంటే డ్యూటీ రావడం వరకే వాళ్ళకు ఇష్టం ఉన్నది కానీ వచ్చి పని చేయడం ఇష్టం లేదు అన్నట్టు. ఓకే. అట్లా తయారైంది ఇప్పుడు ఉన్న జనరేషన్. ఓకే. అంటే పని చేయకుండా కానీ వాళ్ళకి శాలరీలు పడతాయి? పడాయి, కాకపోతే కొంచెం అంటే పడతాయి. మాస్టర్ వాడి 7 గంటలకు మాస్టర్ వాడి మళ్ళీ 3 గంటలకు అవుట్ పడితే పడుతుంది. ఓకే. అంటే మీలాంటి మంచి సార్లు ఉంటే పడతాయి. లెటర్లు అవి ఇవన్నీ అంటే అడ్మినిస్ట్రేషన్లో చాలా ఉంటాయి. అవన్నీ వాళ్ళు పై వాళ్ళు ఉంటాయి, మా ఆఫీసర్లు ఉంటారు. చూసుకొని వాళ్ళని ఎట్లా సెట్ చేయాలి ఏంటిది అనేది మళ్ళీ ప్లాన్ చేసి కౌన్సిలింగ్ చేయడు, లేకపోతే ఇంకో షిఫ్ట్ చేంజ్ చేసుడు, లేకపోతే అవసరమైతే సీఎంలో వేస్తే కొంచెం భయం ఎక్కువ ఉంటుంది, అక్కడ పని ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఓకే. అట్లా.